हेलो बच्चों, आज हम 10वीं कक्षा स्पर्श नामक पाठ्य पुस्तक से भाग 2 के लिए 10वीं कक्षा के लिए आप कहाँ दूसरे के दुख से दुखी होने वाले पाठ के बारे में सीख लेंगे। इसका लेखक निदा फाजली थे। बाइबल के सुलेमान, जिन्हें कुरान में सुलेमान कहा गया है, ईसा से 1025 वर्ष पूर्व एक बादशाह था। బైబిల్‌లో సొలొమోన్, ఖురాన్‌లో సులేమాన్ అంటారు. ఈ బాద్‌షాకు ఆ 2 పేర్లు ఉండేవి. బైబిల్‌లో సొలొమోన్, ఖురాన్‌లో సులేమాన్. ఆయన ईसा से 1025 वर्ष पूर्व का बादशाह था। कहा गया है वो केवल मानव जाति के ही राजा नहीं थे, सारे छोटे बड़े पशु पक्षी के भी हाकिम थे। చెప్తూ ఉండేవారు. ఆయన ఈ ఒక్క మనుషులకే చక్రవర్తి కాదు, చిన్న పెద్ద పశువులు పక్షులు అన్నిటికీ కూడా చక్రవర్తి. ఇన్‌కి సబ్‌కి భాషా भी जानते थे, అన్ని లాంగ్వేజెస్ ఆయన వినగలిగేవారు. एक दफा सुलेमान अपने लश्कर के साथ एक रास्ते से गुजर रहे थे. ఒకసారి ఆయన సులేమాన్ తన సైన్యంతో పాటు ఒక దోవలో వెళ్తున్నారు. रास्ते में कुछ चींटियों ने घोड़ों की टापों की आवाज सुनी तो डरकर एक दूसरे से कहा, आप जल्दी से अपने अपने बिलों में चलो, फौज आ रही है. ఆ చీమలు ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి. ఏమనంటే తొందరగా మన హోల్స్ లోకి వెళ్ళిపోదాం, సైన్యం వస్తోంది. సులేమాన్ ఉన్కి బాతే సున్కర్ थोड़ी दूर पर रुक गए. వాటి మాటలు విని కొంచెం దూరంలో ఆగిపోయాడు. వాటి దగ్గరికి వస్తే అవి నలిగిపోతాయని కొంచెం దూరంలో ఆగి చెప్పాడు. चींटियों से बोले, घबराओ नहीं, सुलेमान को खुदा ने सबका रखवाला बनाया है. భయపడొద్దు, సులేమాన్ అల్లా అందరికీ కాపలాగా పంపించాడు. मैं किसी के लिए मुसीबत नहीं हूँ, सबके लिए मोहब्बत हूँ. నేను ఎవరికి ఆపదను తీసుకురాను, అందరినీ ప్రేమిస్తాను, అందరికీ మంచి చేస్తా. चींटियों ने उनके लिए ईश्वर से दुआ की और సులేమాన్ अपनी मंजिल की ओर बढ़ गए. చీమలు భగవంతుణ్ణి ఆయన కోసం ప్రార్థన చేశాయి. సులేమాన్ తన దోవలో తను వెళ్ళిపోయారు. कौन सबकी भाषा जानते थे? किस बादशाह सबकी भाषा जानते थे అంటే మన సులేమాన్. मानव और पशु पक्षी के भी वे हाकिम थे. और आप जल्दी से अपने अपने बिलों में चलो, ये फौज आ रही है. ये बातें किसने किससे कहा అంటే चींटियां आपस में टापों की आवाज सुनकर आपस में बातें की. सुलेमान उनकी बातें सुनकर क्या कहा, इस प्रकार हमें पूछते तो घबराओ नहीं, सुलेमान को खुदा ने सबका रखवाला बनाया, मैं किसी के लिए मुसीबत नहीं हूँ, सबके लिए मोहब्बत हूँ. इस प्रकार हमें आंसर दे सकते हैं. सेकंड पैरा देख लेंगे. ऐसी एक घटना का जिक्र सिंधी भाषा के महाकवि शेख अयाज ने अपनी आत्मकथा में किया है. ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ యొక్క వర్ణన, జిక్ర్ కా మతలబ్ వర్ణన్, మనకి సింధీ భాష యొక్క మహాకవి షేక్ అయాజ్ తన ఆత్మకథలో ఏమని రాశారంటే, उन्होंने लिखा है, एक दिन उनके पिता कुएं से नहाकर लौटे. ఒకరోజు ఈ షేక్ అయాజ్ కే పితా కుయే సే నహాకర్ లౌటే, స్నానం చేసి నూతి దగ్గర ఇంటికి వచ్చారు. మానే భోజన్ పరోసా, అమ్మ భోజనం పెట్టింది. उन्होंने जैसे ही रोटी का कौर तोड़ा, ఒక చిన్న రొట్టె ముక్కను విరిచారు. ఉన్కే నజర్ అప్ని బాజూ పర్ పడి, ఇంతలో పక్కన చూసుకున్నారు ఆయన. వహా ఏక్ కాలా చోంటా రేంగ్ రహా థా, అక్కడ ఒక నల్ల చీమ తిరుగుతోంది. వహా భోజన్ చోడ్కర్ ఉట్ కడే హుయి, ఆయన భోజనాన్ని వదిలేసి లేచారు. మానే పూఛా, క్యా బాత్ హై, భోజన్ అచ్చా నహీ లగా, భోజనం బాలేదా, ఎందుకు లేచారు అని అయాజ్ వాళ్ళ మదర్ అడిగారు. షేక్ అయాజ్ కే పితా బోలే, నహీ ఏ బాత్ నహీ హై, मैंने एक घर वाले को बेघर कर दिया है, నేను ఒక ఇంట్లో ఉన్న అతన్ని ఇల్లు లేని వాడిని చేసి తీసుకొచ్చేసాను. ఉస్ బేఘర్ కో కుయే పర్ ఉస్కే ఘర్ చోడ్నే జా రహా హూ, ఆ మనిషిని వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్తున్నాను, వదిలి రావటానికి అని చెప్పారు. ఇందులో మనకి महाकवि शेख अयाज किस भाषा के कवि थे, इस प्रकार हमें पूछे तो सिंधी भाषा के कवि थे. और मैंने एक घर वाले को बेघर कर दिया, ये बातें किसने कहा అంటే शेख अयाज के पिता ने. इस प्रकार हम लिख सकते हैं. बाइबल और दूसरे पावन ग्रंथों में नूह नाम के एक पैगंबर का जिक्र मिलता है. మనకి బైబిల్ మిగిలిన పవిత్ర గ్రంథాల్లో నూహ్ అనే ఒక పైగంబర్ మీన్స్ ఒక సన్యాసి యొక్క వర్ణన మనకి దొరుకుతుంది.
उनका असली नाम लश्कर था। पैगंबर का असली नाम क्या था? लश्कर था। ఆయన అసలు పేరు లష్కర్. లేకిన్ అరబ్ నే उनको नूह के లకబ్ से యాద్ కియా. కానీ అరబ్ లో మటుకు ఆయన నూహ్ అనే అక్షరంతోనే మంచిగా పిలుచుకుంటూ ఉంటారు. వహి ఇస్లియే కి అబ్ సారీ ఉమ్ర్ రోతే రహే. ఎందుకంటే ఆయన మొత్తం జీవితం అంతా ఒక చేసిన తప్పుకి ఏడుస్తూ ఉన్నారు. ఇస్కా కారణ్ ఏక్ జఖ్మీ కుత్తా థా. దానికి కారణం ఏంటంటే ఒక గాయపడిన కుక్క. నూహ్ కే సామ్నే ఏక్ బార్ ఏక్ గాయల్ కుత్తా గుజరా. నూహ్ ఎదురుకుండా ఒకసారి ఒక దెబ్బతిన్న కుక్క వచ్చింది. నూహ్నే ఉసే దుత్కార్తే హుయే కహా దూర్ హో జా గందే కుత్తే. దూరంగా వెళ్ళిపో కుక్క అని గట్టిగా తిట్టాడు. ఇస్లాం మీ కుత్తోంకో గందా సమझा जाता है. ఇస్లాంలో అంటే కుక్కల్ని అసలు చాలా ఇదిగా చూస్తారు. కుత్తేనే उनकी दुत्कार सुनकर जवाब दिया, ना मैं अपनी मर्जी से कुत्ता हूँ, ना तुम अपनी पसंद से इंसान हो. बनाने वाला सबका तो वही एक है. నేను నా ఇష్ట ప్రకారం నేను కుక్కని అవ్వలేదు, నువ్వు నీ ఇష్టంతోటి మనిషివి అవ్వలేదు. మన అందరినీ తయారు చేసిన వాడు భగవాన్ ఈశ్వర్ వహీ ఏక్ హై, భగవాన్ హై. అట్లా చెప్పింది. మట్టి సే మట్టి మిలే ఖోకే సభీ నిషాన్. కిస్మే కితనా కౌన్ హే కేసే పహచాన్. అంతా అందరి శరీరం మట్టిలో కలిసిపోయింది. అందరి గుర్తులు చెరిగిపోయివే. ఎవరిలో ఎంత జ్ఞానం ఉందో ఎట్లా గుర్తించగలవు నువ్వు అని అడిగింది. నూహ్నే జబ్ ఉస్కి బాత్ సుని ఔర్ దుఖీ హో ముద్దత్ తక్ రోహితే రహే. అతని ఆ కుక్క మాటలు విని ఆయన ఆశ్చర్యపోయి చనిపోయే వరకు బాధపడుతూనే ఉన్నారు. మహాభారత్ మే युधिष्ठिर का जो अंत तक साथ निभाता नजर आता है वो भी प्रतीकात्मक रूप में एक कुत्ता ही था. మనకి మహాభారతం చూసినట్లయితే ధర్మరాజు యుధిష్ఠిర్ అంటే ధర్మరాజుకి చివరి వరకు కూడా జీవితంలో చివరి వరకు స్వర్గానికి వెళ్తున్నప్పుడు అందరు బ్రదర్స్ అందరూ కింద పడిపోతారు, చనిపోతారు. అందరూ శరీరంతో స్వర్గానికి వెళ్దామని బయలుదేరుతారు. చివర మొత్తం రాజ్యం చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అప్పుడు ద్రౌపది బ్రదర్స్ అందరూ కింద పడిపోయాక ఆయనతో పాటు కూడా వచ్చింది ఒక కుక్క వచ్చింది. సబ్ సాత్ చోడ్తే గయే తో కేవల్ వహీ ఉన్కే ఏకాంత్ కో శాంత్ కర్ రహా థా. అందరూ విడిచి వెళ్ళిపోయారు, ఒక్క ఆయన అయిపోయాడు. అప్పుడు ఆయన ఏకాంతంలో ఆయనకి తోడుగా ఉన్నది ఒక కుక్కే ఆయనకి శాంతినిచ్చింది. दुनिया कैसे वजूद में आई, पहले क्या थी, किस बिंदु से इनकी यात्रा शुरू हुई. అసలు ఈ ప్రపంచం ఈ విశ్వం అంతా మొదట ఎట్లా ఉండేది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇన్ ప్రశ్నों के उत्तर विज्ञान अपनी तरह से देता है. ఈ ప్రశ్నలకి జవాబు సైంటిఫిక్ గా మనకి డిఫరెంట్ గా ఇస్తారు. ధార్మిక గ్రంథ అప్ని అప్ని तरह से డివోషనల్ బుక్స్ గ్రంథాలన్నీ ఒక వాటి వేలో వాళ్ళు చెప్తారు. संसार की रचना भले ही कैसे हुई लेकिन धरती किसी एक की नहीं है. ప్రపంచాన్ని రచించినది, ఈ సృష్టిని తయారు చేసింది భగవంతుడు ఒక్కడే. ఇది ఏ ఒక్కడి సొంతం కాదు. పంచి, మానవ్, పశు, నది, పర్వత్, సముందర్ ఆదికి ఇస్మే బరాబర్ హిస్సేదారీ హై. పక్షులు, మనుషులు, పశువులు, నదులు, పర్వతాలు, సముద్రాలు అన్నిటికీ దీని మీద హక్కు ఉంది, అన్నిటికీ రైట్స్ ఉన్నాయి. यह और बात है कि इस हिस्सेदारी में मानव जाति ने अपनी बुद्धि से बड़ी बड़ी दीवारें खड़ी कर दी. ఇందులో మనిషి తన యొక్క తెలివితేటలతోటి పెద్ద పెద్ద అడ్డుగోడలు సృష్టించేశాడు. पहले पूरा संसार एक परिवार के समान था, अब टुकड़ों में बंटकर एक दूसरे से दूर हो चुका है. ఫస్ట్ ఈ ప్రపంచం అంతా కూడా ఒక్క ఫ్యామిలీ కిందే ఉండేది, ఇప్పుడు ముక్కలు ముక్కల కింద విడిపోయింది, ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోయారు. पहले बड़े बड़े दालानों आंगनों में सब मिलजुल कर रहते थे. ఇదివరకు అంతా జాయింట్ ఫ్యామిలీస్, పెద్ద పెద్ద ఆవరణలో చక్కగా కలిసిమెలిసి ఉండేవారు. अब छोटे छोटे डिब्बे जैसे घरों में जीवन सिमटने लगा है. సిమట్నా మీన్స్ కుంచుకుపోవటం. ఇప్పుడు చిన్న చిన్న డబ్బాలు లాంటి ఇళ్లలో వాళ్ళ జీవితాలు అయిపోతున్నాయి. बढ़ती हुई आबादियों ने समुंदर को पीछे सरकाना शुरू कर दिया है. పెరుగుతున్న పాపులేషన్ సముద్రాన్ని వెనక్కి తోయటం మొదలెట్టింది. पेड़ों के रास्तों से हटाना शुरू कर दिया. చెట్లని దోవలోంచి కొట్టేయటం మొదలు పెట్టారు. फैलते हुए प्रदूषण ने पंछियों को बस्तियों से भगाना शुरू कर दिया. పెరుగుతున్న పొల్యూషన్ పక్షుల్ని పారిపోయేటట్టు చేసింది. बारूदों की विनाश लीलाओं ने वातावरण को सताना शुरू कर दिया. ఇట్లా చేయటం వల్ల ఏమైంది, మొత్తం అసంతులన్ బడ్ గయి, అంటే బ్యాలెన్స్ గా లేకుండా అయిపోయింది. अब गर्मी में ज्यादा गर्मी,
ఎక్కువ వేడి, వేసవికాలం ఎక్కువ వేడి, బేవక్త్ బర్సాతే ఆ కాల వర్షాలు, జల్జలే, సైలాబ్, తుఫాన్, ఫ్లడ్స్, భూకంపాలు, తుఫాన్లు ఇవన్నీ కూడా नित्य नए रोग मानव और प्रकृति के इसी असंतुलन के परिणाम है. ఈ చెట్లు కొట్టడం వీటి వల్ల పొల్యూషన్ వీటి వల్ల మనకి ఇవన్నీ రకరకాల కొత్త రోగాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నేచర్ కి సహన శక్తికి एक सीमा होती है. ప్రకృతి యొక్క పేషెన్స్ కూడా ఒక లిమిట్ ఉంటుంది.